ఆయన ఒక మహానటుడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక దశకంలో నేను, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం. రోజుకు 18-20 గంటలు పనిచేసేవాళ్ళం. ప్రతి లాస్ట్ 40 years 4 decades-గా అరే ఒరే అనుకుంటూ కలిసి ఉన్నాం. వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం. నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు. వాడుకు నటరాజపోతుంది. మహానుభావుడు. ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే, నటనా లోకానికే తీరని లోటు. చేరుకోవాలని పయనించాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ హిస్ సోల్, గాడ్ బ్లెస్ us. సైలెన్స్ సైలెంట్ కొంచెం సైలెంట్ ప్లీజ్. ఈరోజు చాలా దురదృష్టకరమైన రోజండి. మరి ముఖ్యంగా 2 రాష్ట్రాల ప్రజల కంటే నాకే ఎక్కువ ఆత్మీయుడు కోటన్న. నేను సినిమాల్లోనే కాదు, బయట కూడా ఒంటరిగా కలిసినప్పుడు కూడా, ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ సెటైర్లు యాజ్ ఇట్ ఈజ్గా సినిమాల్లో ఎలాగైతే పాము ముంగిసలాగా అలాగే ఉండేది. నిన్నగా మొన్ననే ఫోన్ చేశాను, మొన్న సాయంత్రం ఒక షూటింగ్ సందర్భంగా ఫోన్ చేస్తే ఎక్కడున్నావురా అన్నాడు. వాళ్ళ దగ్గర ఉన్నా అన్న. అరే ఎప్పుడు వస్తావు అంటే రేపు వస్తా అన్న. అంటే చాలా బాగా మాట్లాడాడు. మామూలు జోక్ సార్లేవో ఇవన్నీ ఉంటాయి కదా మావి. ఆ సెటైర్లతోనే మాట్లాడుకున్నాము ఒక 2 నిమిషాలు. నాకు షార్ట్ రెడీ అన్న, నేను సాయంత్రం మాట్లాడతా మళ్ళీ అని సాయంత్రం చేస్తే పడుకున్నారు. అదేదో మందు వేశాడు డాక్టర్ గారు అని చెప్పారు. పెద్దమ్మాయి చెప్పింది, కోటన్న పెద్దమ్మాయి. సరేలే నేను రేపు వస్తానని చెప్పు, లేకుంటే ఎల్లుండి పొద్దున వస్తానమ్మా అని చెప్పిన. రమ్మన్నాడంట. కానీ నేను వచ్చేసరికి ఆయన లేడండి. కోటన్న వెళ్ళిపోయాడు. ఇంటికి వస్తే ఎంతో సంతోషంగా రారా బోరు కొడుతుందిరా అనేవాడు. ఇప్పుడేమో హాయిగా పడుకున్నాడు. సొంత అన్నదమ్ములు, కోటన్నకు తమ్ముడు ఉన్నాడు, కానీ నేనే అసలు తమ్ముడుగా ఫీల్ అయ్యేవాడు. ఎన్నోసార్లు ఒకే ప్లేట్లో భోంచేశాం. అన్నం ముద్దలు కలిపి పెట్టేవాడు నాకు. తినబాయ్, టైం తక్కువదిరా అని అనేవాడు. మేము ఎక్కడ ఏ ఊరిలో ఉన్నా, ఏ లాడ్జిలో ఉన్నా పక్క రూములే. మళ్ళీ ప్రొడ్యూసర్లు మొత్తుకునేవాళ్ళు, మీరిద్దరు ఒకటే రూమ్లో ఉంటారు కదా, అయితే ఆయన నీ రూమ్లో ఉంటాడో లేక నువ్వు ఆయన రూమ్లో ఉంటావు, మాకెందుకండి నష్టం చేస్తారు, ఒక రూమ్ డబ్బులు వేస్ట్ అని అనేవాళ్ళు. అదే ఇది ఇదే అని చెప్పేవాళ్ళం.
అట్లా ఎన్నో సందర్భాలు మాటలకు అందని సందర్భం ఆ ఇద్దరి మధ్య. కనుక కోటన్న ఆత్మకు శాంతి చేకూరాలి, ఆ కోటన్న కుటుంబానికి ఆత్మశాంతి కలగాలి. ఆ కోటన్న లేని రోజు కోటన్న మనవళ్ళు ఇద్దరు అన్నకు శాంతి, ఆత్మకు శాంతి కలగాలి. కోట బాబాయ్ లేరు అనే మాట వినగానే చాలా బాధేసింది. ఒక బ్యాంకు ఎంప్లాయీగా, ఒక గొప్ప నటుడుగా, ఒక శాసనసభ్యుడిగా, ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీతగా ఎన్నో వందల సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేసిన గొప్ప నటుడు. ఆ తరంలో ఎస్వి రంగారావు గారు, ఆ తర్వాత కైకాల సత్యనారాయణ గారు, ఆ తర్వాత కోట శ్రీనివాసరావు గారు. కోట బాబాయ్ నేను దాదాపు 200 సినిమాలు పైన కాంబినేషన్ చేసి ఉంటాం. కొడుగ్గా, తమ్ముడుగా, ఫ్రెండ్గా, అసిస్టెంట్గా, తోటి నటుడిగా ఎన్నో సినిమాలు యాక్ట్ చేశాను. తెలుగు అంటే చాలా ఇష్టం, తెలుగు నటులు అంటే చాలా ఇష్టం. తెలుగు మాట్లాడి అద్భుతంగా చేసే నటులు ఉంటే ఏమయ్యా వీళ్ళకి అవకాశాలు ఇవ్వండి అయ్యా అని చెప్పిన ఏకైక నటుడు కోట శ్రీనివాసరావు. ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చారు, వాళ్ళకి వేషాలు ఇవ్వండి అని ఎప్పుడు కో డైరెక్టర్లకి, డైరెక్టర్స్కి, నిర్మాతలకి అందరికీ రిక్వెస్ట్ చేశారు. అట్లాంటి అద్భుతమైన నటుడు ఈరోజు మన మధ్యన లేరు. దాదాపు 35 సంవత్సరాల నుంచి మా అనుబంధం. ఎక్కడ కూర్చున్నా కూడా అరే మధ్యాహ్నం బ్రేక్లో మనం కూర్చొని తిన్నవరా అని చెప్పేవారు. ముద్దుగా తెలుగు ఇండస్ట్రీలో మా బాబాయిని కూడా మేము అన్నిసార్లు పిలిచామో లేదో తెలియదు, కానీ ఈ కోట బాబాయిని మాత్రం కొన్ని లక్షల సార్లు పిలిచి ఉంటాం. సో మా కుటుంబం ఆ ముఖం తదేక్షగా చూడగానే సుమారు ఒక 50 ఏళ్ళు రోజుకి 3 షిఫ్ట్లు 2 షిఫ్ట్లు చేసి నిద్రలేని రాత్రులన్నీ గడిపి ఇలాగా చాలా విశ్రాంతిగా నిద్రపోతున్నట్టుగా ప్రశాంతంగా కనిపించింది ఆ ముఖం. ఎప్పుడో నాటకాల రోజుల నుంచి మేము మిత్రులం. అప్పుడు నేను నాటక రచయితను కూడా కాబట్టి నా నాటకాలన్నీ ఆయన ఆడాడు డ్యాన్స్ కాంపిటీషన్స్లో. కొన్నిటికి నేను ఆయనకి డైరెక్షన్ చేశాను. ఆయన రవీంద్ర భారతిలో గ్రాండ్గా ఒక ఫంక్షన్ చేశారండి, రంగస్థల గురువులకి సన్మానం అని. అందులో నేను కూడా ఉండడం నా అదృష్టం. అక్కడి నుంచి ఈ తర్వాత రచయితగా నేను రాసిన హలో బ్రదరు, సీతారత్న గారి అబ్బాయి, ఇంకా కొన్ని కిష్కిందకాండ, చాలా సినిమాల్లో ఆయన మంచి వేషాలు పోషించాడు. తర్వాత నటుడిగా మేము చాలా సినిమాలు చేసాం. ముఖ్యంగా ఎప్పటికీ నాకు అందరికీ గుర్తుకొచ్చే పాత్ర అమ్మ 1వ తారీఖులో నా తండ్రిగా నటించిన పాత్ర. అలాంటి పాత్రలో ఎలాంటి పాత్ర ఇచ్చినా ఆయనకి జీవిస్తాడు తప్ప నటించాడు. ఎన్ని పాత్రలు 800, 900, 1000 వేషాలు వేస్తే అన్నీ దేనికది విశిష్టంగా విలక్షణంగా ఉంటాయి. విలక్షణ నటుడైన అందరినీ కూడా ఎంత చమత్కారం ఉందో. చిన్న పొల్ల విరుపు ఉంటుంది, ఆ పొల్ల అగ్గిపొల్ల లాంటిది బగ్గుబంటి ఉంటుంది కూడా. చమత్కారం వల్ల అది చాలా ఎన్హాన్స్ అయ్యి రాణించే వాని మాటలని నేను
అందుకే చుట్టూ చేరేవారు అందరూ షూటింగ్స్లో ఆయన చుట్టూను. నన్ను మాత్రం ఎందుకో ఒక 1% నేను నాటకరంగం రోజు నుంచి రచయితను కూడా అవడం బట్టి సినిమాల్లో కూడా రచయితను కాబట్టి 2-3 చోట్ల నా గురించి ఆయన చాలా గొప్పగా మాట్లాడారు. ఒక చోట సినిమా రంగంలో మధ్యతరగతి జీవితాల్ని కె బాలచంద్ర గారు ఎలా ఆవిష్కరిస్తారో రంగస్థలంలో ఎల్బి శ్రీరామ్ దానికి ధీటుగా అంత బాగా రచించి ప్రదర్శించి ప్రేక్షకుల మన్ననలు పొందారు అని ఒక చోట అంటే, ఇంకో చోట మీరు సరస్వతి పుత్రులు, మంచి గురువుల దగ్గర శిక్షణ పొందారు, మంచి సినిమాలకి రచనలు, మంచి నాటకాలకి సినిమాలకి రచన చేశారు, సమాజానికి ఎంతో అవసరమైన ఉపయోగకరమైన ఆ పెన్నని మీ జేబులో పెట్టుకుని మీరే మురిసిపోతే ఎలాగా, ఆ పెన్ను గుండెకి బరువు అనిపించట్లేదా అన్న చోట రాశాడు ఆయన స్టైల్లో. దానికి నేను ఏం చెప్పాలో తెలియక, పెన్ను తీయాలనే నాకు ఉందండి, కానీ తీస్తే జేబుతో పాటు పెన్ను కూడా తేలికైపోతుందేమో అని భయంగా అలా ఉంచేసాను, బరువుగానే ఉంది అని నేను అనేవాడిని. ఇలా చాలా అనుభవాలు. హలో బ్రదర్లో చాలా గొప్ప వేషం. ఆయన స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్నీ మల్లికార్జునరావు కరెక్ట్ చేస్తుండేవాడు. కమాన్ మార్చ్ అంటే మార్చి కాదు ఏప్రిల్ అని, అలాగో అవి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎప్పుడు బాగు మానేస్తావరా అని అనేవాడు. చివరికి మల్లికార్జునరావు గారి డెత్ సీన్ ఒకటి ఉంటుంది, అందులో అంటాడు, అరే మళ్ళీ నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయావు కదరా, ఇక నుంచి నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎవరు కరెక్ట్ చేస్తారా అని ఏడ్చాడు. అలాగే ఇప్పుడు మాలాంటి కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు మేమందరూ చాలామంది ఇప్పుడు మా స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటే మా తప్పులు ఎవరు కరెక్ట్ చేస్తారు, ధైర్యంగా మాట్లాడగలుగుతారు అని గుర్తుకొచ్చింది నాకు. అది అంటే ఇలాంటి పెద్ద వాళ్ళే ఉంటే, మేము పెద్దవాళ్ళం అయినా కూడా మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారని ధైర్యంగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళే అలాగా తప్పుకుంటుంటే నెక్స్ట్ టోకెన్ మందే కదా అని భయంగా ఉంటుంది. భయంగా ఎందుకు, వెళ్ళిపోయిన వాళ్ళు ఏమో నష్టపోరు, ఇంకా గొప్ప జీవితాలని అనుభవిస్తూ ఉంటారు. మనం వెళ్ళిపోతే అలాంటి దాన్ని అందుకోవచ్చు కదా అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఒక మహాప్రస్థానం ముగిసింది. ఆయనకి, వారి కుటుంబ సభ్యులకి శాంతి చేకూర్చాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను. కోట శ్రీనివాసరావు గారు అంటే అతనికి కోట ఆయన చేయని క్యారెక్టర్ అంటూ లేదు. ప్రతి క్యారెక్టర్లోనూ ఆయన సొరకాయ ప్రవేశం చేసి ఎంత దేవుడు. అనే సినిమా నుంచి మా ప్రయాణం, నేను ఒక నటుడిగా కాకుండా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గా, నన్ను తమ్ముడిగా చూసేవాడు. అసలు నటుడు అనేవాడు నవరసాలు పోషించడం చాలా కష్టం, కానీ ఈయన నవరసాలు పోషించి మెప్పు పొంది పద్మశ్రీ బిరుదు తీసుకుని, ఆయన ప్రతి నటుడికి ఒక బాధ ఉంటుంది, కానీ ఒక తండ్రిగా ఎదిగిన కొడుకు పోయిన బాధని గుండెల్లో పెట్టుకుని ఆయన పాత్రలు న్యాయం చేకూర్చి కుటుంబం కోసం చాలా కష్టపడ్డాడు. అయితే ఈరోజు ఆయన ప్రతి వారానికి ఒకసారైనా నాకు ఫోన్ చేసి, రే రాజు రా అంటే వెళ్ళి మాట్లాడేవాడిని. కానీ ఈ రాజు వీడే ఆయన ఇంతవరకు కాపాడింది నేనే. సో దేవుడు తీసుకెళ్ళిపోయాడు అనుకోండి, కానీ చిత్ర పరిశ్రమకే తీరని లోటు. అటువంటి నటుడు అసలు ఇంక పుట్టడు. అలాగే అతనికంటే ఆయన పక్క ఆర్టిస్ట్ కూడా, ఒరే ఇలా చేయాలరా, అలా చేయాలరా, ఆ డైలాగు కొంచెం ఇక్కడ నొక్కాలరా అని చెప్పి వాడిని కూడా ఎంకరేజ్ చేసే మనస్తత్వం ఉన్న మంచి మనిషి. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాను. వీడు నిజంగా అసిస్టెంట్ కాదు, రాజు ఎవరు అంత ఇదిగా చూడరు, అంత ఇదిగా వీడు
ఇంతవరకు ఆయన బతికారంటే ఈ వాళ్ళండి. నమస్కారం. ఓకేనా స్టార్టా అన్న స్టార్ట్. పద్మశ్రీ కొట్ట శ్రీనివాసరావు గారు లేకపోవడం నిజంగా ఇండియన్ సినిమాకి చాలా సాడెస్ట్ డే ఇది. అలాంటి ఎంతోమంది నటులకి, అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని నటులకి వారిని చూస్తూ పెరిగి వారి టాలెంట్ని, అంటే వారి కన్విక్షన్స్తో చేసిన ఎన్నో పాత్రలని వారు ఆనెస్టీ, ఎంతో ఒరిజినాలిటీ, అథెంటిసిటీతో వారు ఎన్నో పాత్రలు చేసి నాలాంటి వాళ్ళని ఎంతోమందిని ఇన్స్పైర్ చేశారు. వారితో పనిచేసే సౌభాగ్యం నాకు నిజంగా కలగలేదు, కానీ వారిని పలుసార్లు కలుసుకునే అవకాశం నాకు దొరికింది. అండ్ అదే ఎక్కడో ఒక ఏకలవ్య శిష్యుడిలాగా ఎక్కడో దూరంగా వారిని చూస్తూ, లేకపోతే ట్రూత్ని నన్ను కూడా ఇన్స్పైర్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇవాళ నేను నటుడిగా చలామణి అవుతున్నాను అంటే నన్ను ఇన్స్పైర్ చేసిన ఎంతోమంది గొప్పవాళ్ళు, ఆయన కూడా చాలా ముఖ్యం. అండ్ మననే గురు పూర్ణిమ రోజు ఆయన గుర్తు చేసుకున్నాను అనమాట, వారు చేసిన పర్ఫార్మెన్సెస్. తర్వాత మననే బర్త్డే రోజు నేను మా ఫ్రెండ్స్ అందరం ఆయన గురించి మాట్లాడుకోవడం. వాళ్ళ సాడెస్ట్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్. వారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దెర్ ఈస్ వన్ అండ్ ఓన్లీ కోట శ్రీనివాసరావు గారు. ఐ డోంట్ థింక్ దెర్ విల్ ఎవర్ బీ ఎనీబడి లైక్ కోట గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ యూ డిడ్ ఫర్ us. చాలా బాగా ఉందండి కోట గారు లేరని చూసి. ఆయన అంటే మోర్ లైక్ అన్ యాక్టర్ కంటే మా ఫ్యామిలీ మెంబర్. మా ఫాదర్ సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఆయన సెట్లో చూస్తూ వచ్చాను. అలాగే నా కెరియర్, నా ఫస్ట్ సినిమా అందరిలో ఆయన నా ఫాదర్గా చేశారు. అండ్ చాలా సినిమాలు లడ్డు బాబు వరకు మేము దాదాపు ఒక 40-50 సినిమాలు కలిసి యాక్ట్ చేసాం. సో వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మై డాడ్. మా నాన్నగారికి బాగా ఇష్టమైన వ్యక్తి. మీ అందరూ ఆల్మోస్ట్ ఈ రోడ్లోనే మేము నేబర్స్గా ఉన్నాం చాలా సంవత్సరాలు. అండ్ వాళ్ళ మనవాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ విష్ కొంచెం ఈ టైంలో స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.